ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ అనేటటువంటి పేరుతో భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆడుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఆట ఏదైతే ఉందో ఇది అన్ని పార్టీల్ని ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని కూడా క్రియేట్ చేసేటటువంటి అంశంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగానే కనిపిస్తోంది. వైసీపీ అనేటటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీతో మాకు ఏ రకమైనటువంటి ఒప్పందాలు లేవు. భారతీయ జనతా పార్టీని పార్టీ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడించడమే మా ప్రధానమైనటువంటి ధ్యేయం అనేటటువంటి మాట ఏ సందర్భం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా వారికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సినటువంటి సంబంధ బాంధవ్యాలు మాత్రమే మేము భారతీయ జనతా పార్టీతో నెరుపుతున్నాం తప్పిస్తే మాకు ప్రత్యర్థి అయినటువంటి రాజకీయ పార్టీతో మాకు ఏ రకమైనటువంటి సంబంధాలు లేవని చెప్పి చాలా నిష్కర్షగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీని అదే రకంగా చూస్తోంది. వారి యొక్క విమర్శలన్నీ కూడా చాలా పటుత్వంతో అదే రకంగా చాలా కఠినంగా ఉండేటటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో ఉంటుందా, అదే రకంగా తను సొంతంగా 175 కాన్స్టిట్యున్సీస్లో కంటెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అదే రకంగా ఇప్పటిదాకా గడిచినటువంటి 4-5 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేన పార్టీతో ఏ రకమైనటువంటి ఎన్నికల ఒప్పందాలు అమలు చేయనటువంటి నేపథ్యంలో పేపర్ వరకే మాత్రం పరిమితం, బయట సమావేశాల్లో మాట్లాడటం వరకే పరిమితం. జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి మధ్యలో ఎన్నికల అవగాహన పొత్తు ఉందని చెప్పడం వరకు మాత్రమే కానీ ఏ సందర్భంలో కూడా లోకల్ బాడీస్లో కానీ తిరుపతి ఉప ఎన్నికలో కానీ లేదా మరి ఏ ఇతర ఉప ఎన్నికల్లో ఆత్మకూరు కానీ బద్వేలు కానీ జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడా పవన్ కళ్యాణ్ కనీసం ప్రచారానికి రాకపోవటం, అదే రకంగా తనకు సంబంధించినటువంటి జనసేన పార్టీకి బీజేపీకి మద్దతు ఇవ్వమని చెప్పకపోవటం, ఇవన్నీ కనుక అంశాలు చూస్తే నామమాత్రమైనటువంటి పొత్తు మాత్రమే భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీకి ఉంది తప్పిస్తే ఎక్కడా కూడా పొత్తు పొడిచినటువంటి సందర్భాలు ఎక్కడా మనం కనిపించట్లేదు. అదే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు కోసం ఉవ్విళ్ళూరుతోంది. చాలా రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మా కేవలం జనసేన పార్టీతో పొత్తు ఉందని చెప్తున్నా కూడా జనసేన పార్టీ మేము నరేంద్ర మోడీ గారితో మేము డిస్కస్ చేసాం, అమిత్ షా గారితో మాట్లాడాం, వారు కూడా మాతో పాటే కలిసి వస్తారనేటటువంటి ఆశాభావం మాకుంది. ఇటువంటి పడికట్టు పదాలతో మాట్లాడటం తప్ప ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా చెప్పలేదు. సో కేవలం 1% కంటే మించి వారికి ఓటింగ్ శాతం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం సెంట్రల్ గవర్నమెంట్ని రన్ చేస్తున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని పార్టీలని కూడా ఒక రకంగా కట్టి పడేసిందంటే ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. ఈ సందర్భంలో కేబినెట్ సమావేశం అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ ఏదైతే ఆల్రెడీ నిర్ణయించడం జరిగిందో ఆ ఢిల్లీ టూర్లో నరేంద్ర మోడీ గారితోనూ అమిత్ షా గారితోనూ అదే రకంగా నిర్మలా సీతారామన్ గారితోనూ గజేంద్ర సింగ్ షెకావత్ అనేటటువంటి వారితో వీరందరితో కలిసి వారు చర్చించబోతున్నారు అనేటటువంటి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ వార్త జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా గుండెల్లో గుబులు పుట్టించింది అనేటటువంటిది గడిచినటువంటి రెండు రోజులుగా చూస్తున్నటువంటి వారి యొక్క కార్యక్రమాలు చూస్తే మనకు అర్థమయ్యేటట్టుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే రా కదలిరా అనేటటువంటి వారి సమావేశాన్ని క్యాన్సిల్ చేసుకుని ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారితో చర్చలు చేయాలి, అదే రకంగా ఎన్నికల పొత్తులో భాగంగా ఏ స్థానాల్లో ఎవరెవరు కంటెస్ట్ చేయాలి అనేటటువంటి ఒక మీడియాని ప్రజల్ని కూడా వారికి ఒక రకమైనటువంటి అపోహని కలిగించేటటువంటి రీతిలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తున్నారు. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ జారిపోకుండా వారిని పట్టుకునేటటువంటి ప్రయత్నం. ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ నుంచి పిలుపు రావటం, సో ఢిల్లీ వచ్చి మాతో మీరు డిస్కస్ చేయమని కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే పిలుపు రావటం, చంద్రబాబు నాయుడు గారికి పిలుపు రాకపోవటం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనగా మనం దీన్ని గుర్తించాలి.
సో ఈ సందర్భంలో తెలుగుదేశానికి సంబంధించిన మీడియా మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ చంద్రబాబును పిలిపించుకుని ఒక అండర్స్టాండింగ్ రాబోతున్నారనేటటువంటి ఒక అభూత కల్పన మాటలు మాట్లాడినారు. సో ఒక పక్కన చంద్రబాబు నాయుడుతో పొత్తనేటటువంటి మాట మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ మాతో కలిసి మీరు రాగలిగితే రండి, లేదా ఆన్ అవర్ ఓన్ మా సొంతంగా మేము 175 స్థానాల్లో మేము కంటెస్ట్ చేసి మా యొక్క బలాన్ని పరీక్షించుకుంటాం అనేటటువంటి రీతిలో భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానంగా ఉంది. ఇవాళ మనం చూస్తే ప్రత్యేకంగా ఉత్తరాదిన జరిగినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తర్వాత వారికి వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలతో నిమిత్తం అనేది లేకుండా మళ్ళీ తిరిగి సొంతంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్లో మేము అధికారంలోకి రాబోతున్నాం అనేటటువంటిది విస్పష్టంగా ప్రజలకు తెలిసినటువంటి విషయంగానే వారు భావిస్తున్నారు. అదే రకంగా మనం చూస్తే అయోధ్యలో రామాలయ నిర్మాణం అయిన తర్వాత వారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటమే కాకుండా వారి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినాయనేటటువంటిది సూచనగా ఇండియా కూటమిలో బీటలు వారటం, సో మమతా బెనర్జీ బయటికి వెళ్ళిపోవటం, ఆపుకు సంబంధించిన వారు బాలు బయటికి వెళ్ళిపోవటం, నితీష్ కుమార్ అయితే మళ్ళీ తిరిగి బీజేపీ పంచన చేరటం అనేటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి పరిణామాలుగా మనం ఆలోచించాలి. ఈ సందర్భంలోనే మెరిసిమిల్లి షర్మిల గారు మరొకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రత్యేక హోదా మీద, విభజన అంశాల మీద మేము ఒక ధర్నాను చేయబోతున్నాం అనేటటువంటి మాట మాట్లాడినారు. ఇప్పటిదాకా మెరిసిపల్లి షర్మిల ఖాళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే కేవలం వారిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నాకు అన్యాయం జరిగింది, మాకు ఆస్తిలో వాటా రావాలి, సాక్షిలో మేము కూడా భాగస్వామ్యులం, మమ్మల్ని ఇట్లా చేశారనే వ్యక్తిగతమైనటువంటి వాదనలకు మాత్రమే పరిమితమై వారు చేస్తున్నారు తప్పిస్తే కాంగ్రెస్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికంగా ఏం చేయబోతున్నారు? సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే మీ దాడా? చంద్రబాబు గారి మీతో మీకేం సంబంధం లేదా? వారేమీ రాష్ట్రాన్ని పాడు చేసినటువంటి లిస్టులో లేరా? ఓన్లీ 5 సంవత్సరాల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైందా? సమాధానం చెప్పాలి. సో వారు కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక రకమైనటువంటి ధర్నా కార్యక్రమాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో వారు వెళ్ళారు. సో చంద్రబాబు నాయుడు తప్ప రాష్ట్రంలో ఉండేటటువంటి ముఖ్యులైనటువంటి నాయకులందరూ కూడా ఢిల్లీ పర్యటన చేయటం, ఆ ఢిల్లీ పర్యటనలో అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఉచ్చుల్లోనే వీరందరూ కూడా తిరగటం అనేటటువంటిది మనం ప్రముఖంగా మనం చూస్తూ వస్తున్నాం. సో ఇవన్నీ కనుక మనం ఆలోచిస్తే రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొడగిట్టనటువంటి సందర్భంలో తెలుగుదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. తెలుగుదేశానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఎన్నికల తర్వాత మా దగ్గరికే రావాలనే ఆలోచనతో పావులు గదుపుతున్నారా? ఇవాళ చూస్తుంటే అనేక సర్వేలు, ఇవి నిన్ననే జన్మత్ అనేటటువంటి వారు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం కూడా 18 నుంచి 20 లోక్సభ స్థానాలు వైసీపీ పార్టీ గెలవబోతోందనేటటువంటి మాట చెప్పారు. ఆ లెక్క ప్రకారం చూస్తే దాదాపుగా 125 నుంచి 135 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారే కైవసం చేసుకోబోతున్నారు. సో ఈ సందర్భంలో తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రాబోతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది కనుమరుగయ్యేటటువంటి సందర్భంలో సో తెలుగుదేశం పార్టీని, అందులో ఉండే ముఖ్యుల్ని భారతీయ జనతా పార్టీలో కలుపుకుని రాబోయేటటువంటి రోజుల్లో నెంబర్ 2గా ఆంధ్ర రాష్ట్రంలో ఎదగడానికి భారతీయ జనతా పార్టీ ఏమైనా ప్లాన్ వేస్తోందా? ప్లాన్ వేస్తోందని అనటానికే అనేక రకాలైనటువంటి ఆధారాలు దొరుకుతున్నాయి. అందుకనే జాగ్రత్త పడినటువంటి చంద్రబాబు, సో ఇవాళ చంద్రబాబు అనేక మాటలు మాట్లాడుతున్నాడు, మేము వచ్చేసినాం, మేమే రాబోయే రోజుల్లో ప్రమాణ స్వీకారం మాత్రమే మిగిలిందని. ఒకవేళ మీరు మాత్రమే వచ్చేటటువంటి అంత పెద్ద సీన్ కనుక ఉంటే పొత్తుల కోసం ఈ వెంపర్లాట ఎందుకు అనేటువంటి మాట మాట్లాడాలి. ఒకసారి కనుక మీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి నేను భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తున్నాననేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన రోజున అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా యొక్క రియాక్షన్స్ కానీ, తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకుల రియాక్షన్ కానీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా పొత్తులు లేనిదే, రోజు కూడా గడపలేనటువంటి చంద్రబాబు నాయుడు ఖాళీ పేపర్ల కోసం ప్రజల యొక్క మైండ్ సెట్తో ఆడుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు తన లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాడు. గడిచిన కాలంలో మహాకూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇదే హడావిడి చంద్రబాబు నాయుడు చేసినాడు. చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి తెలుగుదేశం మీడియా కూడా హడావిడి చేసింది. కానీ జరిగినటువంటి వాస్తవం మనం చూసాం. 157 సీట్లతో
రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని స్థాపించినారు. ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా జరిగేది అదే. చంద్రబాబు నాయుడు కేవలం 35% మాత్రమే ఓట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో వారు కనుక ఫేస్ సేవింగ్లు కనుక ఉండాలంటే పొత్తులు అనేటటువంటిది అనివార్యమైన పరిస్థితుల్లో పొత్తుల కోసం మాత్రమే వెంపర్లాడుతున్నారు. సో ఈ సందర్భంలో రేపు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్కి ఇచ్చేటటువంటి డైరెక్షన్స్ ఏ రకంగా ఉంటాయన్నది మనం వేచి చూడాలి. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఉచ్చులో చిక్కుకున్నటువంటి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి ఆదేశాలకి వ్యతిరేకంగా వెళ్ళడనేటటువంటి భావన వారిలో కూడా ఉంది. చూద్దాం రేపు జరగబోయేటటువంటి ఆ ఢిల్లీ పర్యటనలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఢిల్లీ పర్యటనలో వారు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తారనేటటువంటిది ఒక రోజులో తేలేటటువంటి అంశం.